ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఒకే రాజధానిగా ఈ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే అదంతా కూడా కార్యక్రమంతో పూర్తి చేసుకుని ఈ రోజు పూర్తిగా ఆమోదం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమం ఈ రోజు విజయనగరంలో కూడా అదే ఎత్తున భారీ ఎత్తున చూసుకుంటే కూటమి నాయకులంతా కూడా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టి ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను కూడా వేసి మరింత ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడానికి ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు కూడా మనతో కూడా వాళ్ళతో మాట్లాడి మరి చూసిన చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని? ఈరోజు చూసుకుంటే అమరావతి రాజధాని అనేది ఆంధ్రకి ఒక జీవనాడి. ఎందుకంటే ఈ రోజు ప్రజా ప్రయోజనార్థం ఆ రోజు విభజన జరిగేటప్పుడు 2013-14 టైంలో విభజన జరిగేటప్పుడు అప్పులతో పాటు నిలువు నీడ లేకుండా ఆంధ్రప్రదేశ్ ని విభజించి పూర్తి సంపూర్ణమైన రాష్ట్రంగా తెలంగాణని విభజించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలన్నీ కూడా పోరాడి, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకా కష్టాన్ని బలంగా చేసుకొని ఈ రోజు అమరావతి రాజధానికి అనేది చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయం అనేది చరిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే నిన్న ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పితే ముక్త కంఠంతో దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతైనా హర్షించదగ్గ విషయం. ఈ రోజు అమరావతి రైతులతో పాటు 5 కోట్ల ఆంధ్రులు అనేది ఎంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి అలాగే గతంలో చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని ప్రాంతంగా ఎన్నో మార్లు విద్యా సంస్థల్లో కానీ విద్యార్థులు ఒక తల్లిదండ్రులు మన రాష్ట్రం పేరు అడిగితే రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. గతంలో ఉన్న వైకాపా నిరంకుశ పాలనలో 3 రాజధానులని ప్రస్తావన తెచ్చి ఉన్న అమరావతిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చాలా చేశారు. కానీ ఈ రోజు ప్రధానమంత్రి వర్యులు సహకారంతో, అలాగే గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వీటందరి కృషిలో విద్యాశాఖ మంత్రి అధివులైనటువంటి నారా లోకేష్ గారు ఎలాగైనా కూడా ఇంకెప్పుడు కూడా అమరావతి రాజధాని అనకుండా ఉండడానికి ఒక చట్టబద్ధతను తీసుకురావాలి. ఈ నిరంకుశ వైఖరిని వ్యతిరేకించి అమరావతికి ఒక చట్టబద్ధత, ఒక పార్లమెంట్ లో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి మద్దతు తెలిపితే ఒక గెజిట్ ఆధారంగా కూడా రాజధాని అని రాసిస్తే రానున్న కాలంలో గతంలో జరిగిన ఇటువంటి నిరంకుశ పాలన, నిరంకుశ వైఖరిని కూడా ప్రభుత్వాలు తెలియపరచకుండా ఉండడానికే ఈ రోజు చట్టబద్ధత కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చట్టబద్ధత కల్పిస్తూ ఈ రోజు అమరావతి ఒకే రాజధాని అంటూ కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సంబంధించిన పార్లమెంట్ లో అన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టి అన్ని కూడా ఆమోదించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఎంతో ఆనందంగా ఉంటూ ఒకవైపు మిఠాయిలు కూడా పంచుకుంటూ ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి భారీగా మానవహారం కూడా ఈ రోజు టీడీపీ, అలాగే మరోవైపు బీజేపీ, అలాగే జనసేన నాయకులంతా కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం పరిస్థితి కనిపిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి.